Let us first discuss costing sheet. What is costing sheet? SAP. Why do we use costing sheet? Indirect overheads. To allocate indirect overheads. So for allocation of indirect overheads, we have three methods: assessment, distribution, costing sheet. Okay. So assessment distribution చేసినప్పుడు ఏమవుతుందండి? What will happen when we do assessment or distribution? అంటే కాస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సర్వీస్ కాస్ట్ సెంటర్స్ నుంచి ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్స్కి వెళ్ళిపోతుంది. సో కాస్టింగ్ షీట్లో కూడా అంతే. ఓకే, సర్వీస్ కాస్ట్ సెంటర్స్ నుంచి ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్స్కి వెళ్ళిపోతుంది కాస్ట్. సేమ్ ప్రాసెస్. బట్ అసెస్మెంట్ డిస్ట్రిబ్యూషన్లో ఏమవుతుందంటే వాట్ ఎవర్ కాస్ట్ పోస్టెడ్ టు సర్వీస్ కాస్ట్ సెంటర్స్ ఇట్ విల్ గెట్ డిస్ట్రిబ్యూట్ టు ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్. టోటల్ కాస్ట్ వీఆర్ సెలెక్టింగ్ పోస్టెడ్ అమౌంట్స్, రైట్? సెండర్ రూల్లో పోస్టెడ్ అమౌంట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, గుర్తుందా? సెండర్ రూల్స్లో పోస్టెడ్ అమౌంట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. వాట్ యూ మీన్ బై పోస్టెడ్ అమౌంట్స్? హోల్ అమౌంట్, టోటల్ అమౌంట్ విల్ గెట్ డిస్ట్రిబ్యూట్. బట్ కాస్టింగ్ షీట్లో ఏమవుతుందంటే వీఆర్ సెలెక్టింగ్ సంథింగ్ ఈజ్ బేస్, అంటే 10% ఆఫ్ మెటీరియల్ కాస్ట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 10% ఆఫ్, ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 10% ఆఫ్ రా మెటీరియల్ కాస్ట్ అంటున్నాం. ఓకే, అంటే 25 రూపీస్. అంటే ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్కి, ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్కి? 25 ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ పోస్టెడ్ 30. ఆ 5 రూపీస్ అనేది అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్, అంటే అండర్ అబ్జార్ప్షన్, తక్కువ అబ్జర్వ్ చేసాం. అర్థమైందండి? సో టోటల్ అమౌంట్ విల్ నాట్ ట్రాన్స్ఫర్ టు ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్స్. అందుకని కాస్టింగ్ షీట్ తక్కువ మంది యూజ్ చేస్తారు. దే డోంట్ యూజ్ ద కాస్టింగ్ షీట్. యూ విల్ ఆల్వేస్ హ్యావ్ అండర్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్. Because we are not transferring posted amounts. We are transferring based on something else. So here 10% of raw material cost means raw material cost is 250 and it will transfer only 25. Okay, even assessment distribution lo kuda undi kada. If you don't select posted amounts, if you select fixed amounts or percentage amount, okay, it will transfer only that amount. Okay, here also same process. Here you don't have option to transfer all total amount. It will transfer, it will take base from somewhere and it will transfer that amount only. Okay, it won't transfer total amount. So always you will have under or over absorption if you use costing sheet. Okay, so instead of this, instead of using costing sheet, you can use assessment distribution for all service cost centers. Okay, so costing sheet. So ఇది కాదండి కాస్టింగ్ షీట్. ఇన్ SAP we talk costing sheet only for this, ఈ పార్ట్ మాత్రమే. ఓకే, సో టు అండర్స్టాండ్ కాస్టింగ్ షీట్ we need to understand few more terms. Costing sheet. So just example note చేసుకోండి, simple example. Let us note a simple example. Material cost 1 lakh, conversion cost, and one more thing, conversion cost is nothing but your direct overheads. Conversion cost, direct overheads ni conversion cost అంటాం. అంటే ఒక రా మెటీరియల్ని ఫినిష్డ్ గుడ్స్గా కన్వర్ట్ చేయడానికి వాట్ ఈస్ ద కాస్ట్ ఇంకర్డ్, కన్వర్ట్ చేయడానికి రా మెటీరియల్ని ఫినిష్డ్ గుడ్స్గా కన్వర్ట్ చేయడానికి what is the cost incurred, that is called conversion cost. Okay, nothing but direct overheads. For example 50,000.
Now indirect overheads ఇది. Okay, procurement overhead or factory overhead. Procurement overhead or factory overhead. This 10% of material cost. 10% of material cost. అంటే ఎంత వస్తుంది? 1 lakh into 10%. Right? 10,000. Admin overhead. %15 of conversion cost. CC అంటే conversion cost. Okay, CC అంటే conversion cost. సో ఇందులో దీస్ టూ ఆర్ కాల్డ్ బేస్, అంతే కదా, ఈ రెండు బేస్ కదా. దీనికి బేస్ ఏంటండి? ప్రొక్యూర్మెంట్ ఓవర్ హెడ్స్కి మెటీరియల్ కాస్ట్ అండ్ అడ్మిన్ ఓవర్ హెడ్స్కి కన్వర్షన్ కాస్ట్. సో దీస్ టూ కాంపోనెంట్స్, దీస్ టూ లైన్ ఐటమ్స్ ఆర్ కాల్డ్ బేస్. సో వీ నీడ్ టు క్రియేట్ ఎ బేస్ ఫస్ట్. ఆన్ వాట్ బేస్ సిస్టమ్ హ్యాస్ టు క్యాల్కులేట్ ద ఓవర్ హెడ్స్. ఓకే, బేస్, దీస్ టూ ఆర్ కాల్డ్ బేస్. అండ్ 10%, 15% ఉంది కదా, this is called overhead rate. Okay, so let us note down. So if you want to create costing sheet, we need to understand few terms. First one is base. Okay, base అంటే example material cost and conversion cost. First one base. Second one so సో 10% అని ఇస్తున్నాం. వాట్ ఈస్ ద 10% ఆఫ్ మెటీరియల్ కాస్ట్ అనేది బేస్. ఓకే, ఆఫ్ మెటీరియల్ కాస్ట్ అనేది బేస్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇండైరెక్ట్ ఓవర్ హెడ్? బేస్ ఓవర్ హెడ్ రేట్ అర్థమైంది కానీ డిపెండెన్సీకి, నెక్స్ట్ డిపెండెన్సీకి సో లిజన్ దిస్. డిపెండెన్సీకి అంటే నాకు 10% ఓవర్ హెడ్, సపోజ్ ప్రొక్యూర్మెంట్ ఓవర్ హెడ్ 10% అనేది ఇట్స్ నాట్ ఫిక్స్డ్ ఫర్ ఎంటైర్ కంపెనీ కోడ్. 10% అనేది ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ ఫర్ ఎంటైర్ కంపెనీ కోడ్. ఐ మీన్ ప్లాంట్, నాకు 2 ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్ ఏ, ప్లాంట్ బి. ప్లాంట్ ఏలో 10%, ప్లాంట్ బిలో 15%. ఓకే, ఐ వాంట్ టు మెయింటైన్ దట్. ఆర్ ఐ హ్యావ్ డిఫరెంట్ ప్రోడక్ట్ గ్రూప్స్ ఉన్నాయి. ఈచ్ ప్రోడక్ట్ గ్రూప్కి చేంజ్ అవుతుంది పర్సెంటేజ్. ఆర్ ప్రాఫిట్ సెంటర్స్ ఉన్నాయి, ఒక 10 టైప్స్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్స్ ఉన్నాయి. ఈచ్ ప్రాఫిట్ సెంటర్లో డిఫరెంట్. ప్రాఫిట్ సెంటర్ అంటే సపరేట్ బ్రాంచ్. ఓకే, సపరేట్ ప్లాంట్. సో ఫర్ ఈచ్ ప్రాఫిట్ సెంటర్ పర్సెంటేజ్ విల్ గెట్ చేంజ్. సో ఏ లెవెల్లో మెయింటైన్ చేయాలి? డూ యూ వాంట్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ percentage is overhead, procurement overhead or admin overhead. Admin overhead 10% in case of plant A, okay, and overhead rate 15%
in case of plant B. I want to maintain this. Okay, this is one example. Example 1. Example 2. Profit center. I want to use profit center A. Okay, and I want to use here profit center B. So I want to maintain at lower level, not at company code level. Company code level కాకుండా at lower level. At lower level అంటే again at what level? You have different components. Plant ఉంది, profit center ఉన్నాయి, product ఉన్నాయి, product categories ఉన్నాయి. At what level you want to maintain? That is dependency key. At what level you want to maintain? Okay. So dependency key is at what level? At what level you want to maintain overhead rate. అర్థమైందండి? సో ఇప్పుడు మీరు డిపెండెన్సీ కీ ఏం సెలెక్ట్ చేయలేదనుకోండి, డిపెండెన్సీ కీ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కంపెనీ కోడ్ లెవెల్లో పర్సంటేజ్ మెయింటైన్ చేయాలి. డిపెండెన్సీ కీ లేదంటే డిపెండెన్సీ కీ ప్లాంట్ లెవెల్ అనే డిపెండెన్సీ కీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ప్లాంట్ లెవెల్లో పర్సంటేజెస్ మెయింటైన్ చేయాలి. డిపెండెన్సీకి ప్రాఫిట్ సెంటర్ లెవెల్ అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ప్రాఫిట్ సెంటర్ లెవెల్లో మెయింటైన్ చేయొచ్చు. డిపెండెన్సీకి ప్రోడక్ట్ కేటగిరీ పెట్టుకున్నాం అనుకోండి, ప్రోడక్ట్ కేటగిరీ లెవెల్లో మెయింటైన్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి. ఏ లెవెల్లో మెయింటైన్ చేయాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వీ నీడ్ టు సెలెక్ట్ దట్. ఒకసారి సిస్టంలో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 4 నోట్ చేసుకోండి, అది డిపెండెన్సీ. So normally we use this in real time. Plant A kinta, plant B kinta. సిస్టంలో అర్థమవుతుందండి క్లియర్గా. Next, overhead type.
So we have overhead types, two types of overhead rates, overhead types, planned, actual. ప్లాన్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్టాండర్డ్ ప్రైస్, మనకి ప్రోడక్ట్ కాస్ట్ ప్లానింగ్ ఉంది కదా, దిస్ వన్ ఈజ్ ప్లాన్. ఓకే, ఇది ప్లాన్ కదా, స్టాండర్డ్ కాస్ట్. అండ్ నెక్స్ట్ మన కాస్ట్ ఆబ్జెక్ట్ కంట్రోలింగ్ డిస్కస్ చేసినప్పుడు allocate indirect overheads అన్నాం. ఓకే, ఎంత పర్సెంటేజ్ allocate చేయాలి. హియర్ విల్ గెట్ యాక్చువల్, దిస్ ఈజ్ యాక్చువల్ అండ్ దిస్ ఈజ్ ప్లాన్. ఓకే, ఇది దిస్ ఈజ్ ప్లాన్. నార్మల్లీ వీ మెయింటైన్ ఇన్ రియల్ టైమ్, వీ మెయింటైన్ సేమ్ పర్సెంటేజ్, ప్లాన్ అండ్ యాక్చువల్. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ డిఫరెంట్ పర్సెంటేజ్, యూ కెన్ మెయింటైన్ డిఫరెంట్ పర్సెంటేజ్. అర్థమైందా? వేర్ డు వి యూజ్ ప్లాన్, వేర్ డు వి యూజ్ యాక్చువల్? We get actual in case of product cost planning, we get actuals in case of cost object controlling, cost object controlling. Okay, we do cost estimate with the planned rate and we do cost object controlling with the actual cost. Okay, see here, indirect overheads, allocate indirect overheads, production order debit, cost center credit. Okay, with actuals. పైన అకౌంటింగ్ ఎంట్రీ హిట్ అవుతుంది, ఇక్కడే అకౌంటింగ్ కాస్ట్ కంట్రోలింగ్ ఎంట్రీ హిట్ అవుతుంది. కంట్రోలింగ్ డాక్యుమెంట్, ప్రొడక్షన్ ఆర్డర్ డెబిట్, కాస్ట్ సెంటర్ క్రెడిట్. దిస్ ఈజ్ సర్వీస్ కాస్ట్ సెంటర్. ఓకే, సో నెక్స్ట్ వన్ మోర్ టర్మ్, లాస్ట్ వన్, క్రెడిట్ కీ. క్రెడిట్ కీ, with which cost center is to be credited, which cost element is to be used for allocation. ఫర్ ఎగ్జాంపుల్, అడ్మిన్ ఓవర్ హెడ్స్ 10% అని డిఫైన్ చేసాం. ఏ కాస్ట్ సెంటర్ క్రెడిట్ అవ్వాలి? ఏమవుతుంది ఇప్పుడు? అడ్మిన్ ఓవర్ హెడ్స్ 10% అని డిఫైన్ చేసాం. ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? కాస్ట్ విల్ గెట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సర్వీస్ కాస్ట్ సెంటర్స్ టు ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్. అంతే కదా? ఓకే, సర్వీస్ కాస్ట్ సెంటర్ నుంచి ప్రొడక్షన్ ఆర్డర్కి వెళ్తుంది, ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్స్కి వెళ్తుంది. రైట్, అంతే కదా? ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్స్ కాదు, ప్రొడక్షన్కి వెళ్తుంది, ప్రోడక్ట్కి వెళ్తుంది. ఇక్కడ డైరెక్ట్గా ప్రోడక్ట్కి వెళ్ళిపోతుంది కాస్టింగ్ షీట్ అంటే. ఓకే, సో ఫస్ట్లో మీకు చార్ట్ చూపించాను కదా, అసెస్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అయితే సర్వీస్ కాస్ట్ సెంటర్స్ నుంచి ప్రొడక్షన్ ఆర్డర్కి వెళ్ళి, ప్రొడక్షన్ ఆర్డర్ నుంచి ప్రోడక్ట్ వెళ్తుంది. కాస్టింగ్ షీట్ అయితే డైరెక్ట్గా ప్రోడక్ట్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా ప్రోడక్ట్కి వెళ్తుంది కాస్టింగ్ షీట్, డైరెక్ట్గా ప్రోడక్ట్ కదా, ఇది ప్రోడక్ట్ కదా. సో ఇట్ ఈస్ గోయింగ్ టు డైరెక్ట్లీ టు ప్రోడక్ట్. ఇక్కడ కాస్ట్ ఆబ్జెక్ట్ కంట్రోలింగ్లో ప్రొడక్షన్ ఆర్డర్కి, డైరెక్ట్గా ప్రొడక్షన్ ఆర్డర్కి వెళ్తుంది. ఓకే, సో క్రెడిట్ ఏమవ్వాలి? అడ్మిన్ ఓవర్ హెడ్ 10% అన్నాం అనుకోండి, 10% ప్రొడక్షన్ ఆర్డర్కి డెబిట్ అవుతుంది. క్రెడిట్ ఏ కాస్ట్ సెంటర్ అవ్వాలి? సర్వీస్ కాస్ట్ సెంటర్, అడ్మిన్ కాస్ట్ సెంటర్. మనం డిఫైన్ చేయాలి కదా, సిస్టమ్కి ఎలా తెలుస్తుంది ఏ కాస్ట్ సెంటర్ని క్రెడిట్ చేయాలి అని? ఓకే, సిస్టమ్కి తెలియదు కదా ఏ కాస్ట్ సెంటర్ని క్రెడిట్ చేయాలి అని. సో దట్ వీ నీడ్ టు డిఫైన్ హియర్. క్రెడిట్ కీలో విచ్ కాస్ట్ సెంటర్, అడ్మిన్ ఓవర్ హెడ్స్ అన్నాం అనుకో, అడ్మిన్ ఓవర్ హెడ్, అడ్మిన్ రిలేటెడ్ కాస్ట్ సెంటర్ దీన్ని క్రెడిట్ చేసి ప్రొడక్షన్ ఆర్డర్ని డెబిట్ చేస్తుంది ఆటోమేటిక్గా సిస్టమ్. ఓకే, ప్రొక్యూర్మెంట్ ఓవర్ హెడ్స్ అన్నాం అనుకోండి, ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ కాస్ట్ సెంటర్ని క్రెడిట్ చేయమని చెప్పాలి, డెబిట్ టు ప్రొడక్షన్ ఆర్ ప్రోడక్ట్. ఓకే, అర్థమైందా? హలో 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 ఓకే, అండ్ ఏ కాస్ట్ ఎలిమెంట్తో అలొకేట్ చేయాలి? మనకు అసెస్మెంట్లో ఏ కాస్ట్ ఎలిమెంట్తో అలొకేట్ చేసింది? ఏ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీతో?
42. Casting sheet కి ఏది చేయాలి? 41. Cost element ki 41. So we need to create one cost element category, cost element with the cost element category 41 and mention it here with which cost element category it has to allocate the cost. Okay. So by using all this we need to define one costing sheet. Note చేసుకున్నారా నేను? So if you understand this, you can easily define the costing sheet. Okay, we'll go into system now. So first define costing sheet components. Define costing sheet components. Ivanni components and these are all costing sheet components. We need to create base, we need to create rate. Okay. Define costing sheet components. SPRO controlling. Okay, SPRO controlling. Product cost controlling. Product cost controlling. Product cost planning. Basic settings for material costing, overhead, costing sheet components, define calculation base. Note చేసుకుని పోతుంది. Define calculation base. First we need to calculate, we need to define the base. What are the base? Material cost, conversion cost, direct overheads. Okay, define calculation base. New entries. Before that we should have created cost elements. Okay.
first let us say REMC. RE for just for identification, company code, MC ante material cost. Okay, material cost, and another one RECC, conversion cost. Okay, సో జస్ట్ బేస్ మనం ఏం చేస్తున్నాం, ఒక బేస్ క్రియేట్ చేస్తున్నాం. సిస్టమ్కి ఎలా తెలుస్తుంది ఇది మెటీరియల్ కాస్ట్, ఇది కన్వర్షన్ కాస్ట్ అని? వి నీడ్ టు అసైన్ ద కాస్ట్ ఎలిమెంట్స్. కాస్ట్ ఎలిమెంట్స్లోనే కదా కాస్ట్ ఉంటుంది. వి నీడ్ టు అసైన్ ద కాస్ట్ ఎలిమెంట్స్. మెటీరియల్ రిలేటెడ్ అంటే రా మెటీరియల్ కన్జంప్షన్ జిఎల్స్ ఉంటాయి కదా, ఎక్స్పెన్స్ జిఎల్స్, రా మెటీరియల్ కన్జంప్షన్ జిఎల్స్, ఆ జిఎల్ అకౌంట్స్. కన్వర్షన్ కాస్ట్ అంటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఓకే, డైరెక్ట్ ఓవర్ హెడ్స్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్, లేబర్ కాస్ట్ ఎలిమెంట్, మిషన్ కాస్ట్ ఎలిమెంట్, అవి అసైన్ చేయాలి. అదర్వైజ్ హౌ సిస్టమ్ ఐడెంటిఫై దిస్ ఈజ్ మెటీరియల్ కాస్ట్, దిస్ జిఎల్ ఈజ్ కన్వర్షన్ రిలేటెడ్, సిస్టమ్ కెనాట్ అండర్స్టాండ్. ఓకే, సో సేవ్ ఇట్ ఫస్ట్. సిస్టమ్ has a problem. Create new entries, new transport request. CO product costing. Okay, and select material cost, select REMC, select REMC, double click on details, double click on details. Okay, details, controlling area, RECO, controlling area, RECO, okay. New entries, so you can give from cost element to cost element, ఏ కాస్ట్ ఎలిమెంట్ బేస్ ఏ తీసుకోవాలి. సో ఆల్ రా మెటీరియల్ కన్జంప్షన్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసామండి మనం. రా మెటీరియల్ కన్జంప్షన్ ఐ థింక్ వీఆర్ నాట్ క్రియేటెడ్ ద జిఎల్స్. లెట్స్ సీ.
నాగార్జున చూడు, నాగార్జున ఏంటిది నెట్ కాదనుకుంటా. ఇది బాగుంది అనుకుంటున్నా. This server a problem. So we have not created any manufacturing expenses. Raw material consumption is manufacturing expense. Okay, raw material consumption is manufacturing expenses. We still did not create any manufacturing expenses GLs. So let us create the group. Okay, group create chedam, cost element group. Later when we create the GL accounts, we will assign the cost elements to this group. Okay, so material, let's say MAT underscore cost elements. ఏ కాస్ట్ ఎలిమెంట్స్ ఉండాలండి ఇక్కడ? ఈ గ్రూప్లో ఏ కాస్ట్ ఎలిమెంట్స్ ఉండాలి? రా మెటీరియల్ కన్జంప్షన్ జిఎల్స్. ఓకే, బేస్ ఈజ్ మెటీరియల్ కాస్ట్ కదా.
మెటీరియల్ కాస్ట్ అంటే కాస్ట్ ఎక్కడ ఉంటుంది, రా మెటీరియల్ కన్జంప్షన్ చేయడంలో ఉంటుంది. ఓకే, కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్, we don't have option to create it. We don't have option to create the group here. Okay, open another session, open another session. Okay, open another session. Cost element group ఏది, T code KAH1, KAH1 cost element group MAT underscore CE, cost element group MAT underscore CE, నాగార్జున రమణ. Material consumption GLs. We will assign the GL accounts later. Okay, cost elements వస్తుంది. We'll assign the GL accounts later, cost elements. Okay, తర్వాత క్రియేట్ చేసినప్పుడు ఒకసారి గుర్తు చేయండి, క్రియేట్ చేసినప్పుడు we'll assign it. Okay. Go back to cost components, save it. అలాగే కన్వర్షన్ కాస్ట్కి కూడా కాస్ట్ ఎలిమెంట్స్ అసైన్ చేయాలి. ఓకే, సేవ్ ఇట్. అగైన్ గో బ్యాక్ టు KAH1. అది రీస్టార్ట్ చేయాలేమో సార్, ఉన్నీళ్ళు ఇప్పుడు ఇంకా తర్వాత బ్రేక్లో వచ్చాయి. గో బ్యాక్ టు KAH1. యాక్టివిటీ కాస్ట్ ఎలిమెంట్స్. యాక్టివిటీ కాస్ట్ ఎలిమెంట్స్ అంటే కన్వర్షన్ కాస్ట్ ఎలిమెంట్స్. ఓకే, యాక్టివిటీ కాస్ట్ ఎలిమెంట్స్. ఇక్కడ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం, వి ఆల్రెడీ క్రియేటెడ్ రైట్, ప్లానింగ్ కోసం అప్పుడు క్రియేట్ చేసాం కదా. సేమ్ కాస్ట్ ఎలిమెంట్స్ విల్ అసైన్ ఇట్ హియర్. కాస్ట్ ఎలిమెంట్, ఇన్సర్ట్ కాస్ట్ ఎలిమెంట్, ఇన్సర్ట్ కాస్ట్ ఎలిమెంట్,
ఏ కాస్ట్ ఎలిమెంట్స్ 43 కదా. ఓకే, ఇక్కడ నుంచి 943,000 నుంచి 4 వరకు, 943,000 నుంచి 4 వరకు. Labor, machine cost, cleaning cost, power cost, all these are conversion cost. Okay, saving ఇది అక్కడ అసైన్ చేయాలి. గో బ్యాక్ టు కాంపోనెంట్స్, కాస్ట్ కాంపోనెంట్స్. సెలెక్ట్ RECC, REMC ఒకటి సెలెక్ట్ చేసాం, RECC సెలెక్ట్ చేసాం, క్రియేట్ చేసాం. REMCకి ఏమో రా మెటీరియల్ కన్జంప్షన్ జిఎల్స్ అసైన్ చేసాం, RECCకి కన్వర్షన్ జిఎల్స్ అసైన్ చేయాలి. కన్వర్షన్ జిఎల్స్ ఈజ్ నథింగ్ బట్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్. సెలెక్ట్ RECC. అర్థమైందండి? REMCకి రా మెటీరియల్ కన్జంప్షన్ జిఎల్స్ అసైన్ చేసాం, RECCకి యాక్టివిటీ కాస్ట్ అసైన్ చేయాలి, కన్వర్షన్ కాస్ట్ ఎలిమెంట్స్. ఓకే, RECC డీటెయిల్స్, కంట్రోలింగ్ ఏరియా RECO. ఇది ఒకసారి అడుగుతుందండి, కంట్రోలింగ్ ఏరియా లాగిన్ అయిన తర్వాత ఒకసారి అడుగుతుంది. ఓకే, న్యూ ఎంట్రీస్, కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్, new entries, cost element group is activity cost elements. Okay, activity cost elements. Save it. Okay, అర్థమైందండి? బేస్ ఇచ్చాం ఇప్పుడు, అంతే. ఇంతవరకు బేస్ ఇచ్చాం. we are just given the base. We have created two base. One is material cost, next one is conversion cost. Material cost ki ఏ GLs సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కాస్ట్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. కన్వర్షన్ కాస్ట్ కి ఏ కాస్ట్ ఎలిమెంట్స్ ని తీసుకోవాలి. దట్ ఈస్ ద బేస్. నెక్స్ట్, డిఫైన్ పర్సెంటేజెస్ ఆఫ్ ఓవర్ హెడ్ రేట్స్. ఓవర్ హెడ్ రేట్ అని డిస్కస్ చేసినాం కదా ఇందాక. దట్ ఈస్ ద వన్. డిఫైన్ పర్సెంటేజ్ ఓవర్ హెడ్ రేట్స్. Define percentage overhead rates. Define percentage overhead rate. New entries, new entries, okay. Overhead rate ఎంత? For example 10%, ఇక్కడ కాదండి 10%. Let's say this is new entries, procurement overheads, POH అని పెట్టుకోండి. ప్రొక్యూర్మెంట్ ఓవర్ హెడ్స్, మనకి ప్రొక్యూర్మెంట్ ఓవర్ హెడ్స్, అడ్మిన్ ఓవర్ హెడ్స్, 2 ఓవర్ హెడ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రొక్యూర్మెంట్ ఓవర్ హెడ్స్, డిపెండెన్సీ కీ అని చెప్పాం కదా. సో డిపెండెన్సీ కీ, so we are going to specify overhead rate, for example 10%.
10% అనేది ప్లాంట్ ఏ కా ప్లాంట్ బి కా, ఓకే, ఫర్ విచ్ ప్లాంట్ యూ వాంట్ క్యాలిక్యులేట్ 10%. అలా అనుకోండి ప్లాంట్ లెవెల్లో మెయింటైన్ చేయాలనుకోండి, రేట్ ఇంకా నేను స్పెసిఫై చేయలేదు ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ స్పెసిఫై చేయబోతున్నా ఇక్కడ. ఓకే, ఈ డీటెయిల్స్లో రేట్ మెన్షన్ చేస్తాను. అక్కడ మెన్షన్ చేసేటప్పుడు ఫర్ విచ్ ప్లాంట్ అనేది మెయింటైన్ చేయాలి నేను. ఓకే, ఐ వాంట్ టు గెట్ ద ప్లాంట్ డీటెయిల్, ప్లాంట్ డేటా రావాలి అక్కడ. సో ఐ కెన్ సెలెక్ట్ ఓవర్ హెడ్ టైప్ ప్లాంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గెట్ బిజినెస్ ఏరియా ప్రాఫిట్ సెంటర్. ఓకే, ప్రాఫిట్ సెంటర్ లెవెల్లో మెయింటైన్ చేయాలి, ప్రాఫిట్ సెంటర్ D080. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవర్ హెడ్ రేట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్డర్ టైప్, ఆర్డర్ కేటగిరీ. ఓకే, సో ఏమీ లేదనుకోండి ఓవర్ హెడ్ టైప్ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు మెయింటైన్ అట్ ఎనీ లెవెల్, ఐ వాంట్ టు మెయింటైన్ ఫర్ ఎంటైర్ కంపెనీ కోడ్, ఐ వాంట్ టు మెయింటైన్ పర్సెంటేజ్, దట్స్ ఇట్. ఓవర్ హెడ్ టైప్ అనేది మెన్షన్ చేసుకుంటే పెట్టుకుంటే ప్లాన్ ఆర్ యాక్చువల్ అనేది మెయింటైన్ చేసుకొని డైరెక్ట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, సో మెనీ ఆఫ్ ది కంపెనీస్ విల్ యూజ్ దిస్ డైరెక్ట్ ఓవర్ హెడ్ టైప్ ప్లాంట్. సో ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్తే డీటెయిల్స్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. D020 డిపెండెన్సీ ఈజ్ D020. నెక్స్ట్ అడ్మిన్ ఓవర్ హెడ్స్ D020. లేకపోతే మీకు అర్థం అవడానికి నార్మల్గా D020నే మెయింటైన్ చేస్తారు. మీకు అర్థం కాలేదనుకోండి, ఇఫ్ మీకు అర్థం అవ్వలేదంటే నేను ఐ విల్ మెయింటైన్ జస్ట్ ఓవర్ హెడ్ టైప్. ఓకే, లెట్స్ సీ ద డిఫరెన్స్. అడ్మిన్ ఓవర్ హెడ్స్ D020 కాకుండా ఐ విల్ మెయింటైన్ డిఫరెంట్ వన్. టైం పడుతుందా నార్జున రీస్టార్ట్ చేయడానికి? చేయి.
D all zeros పెట్టుకుంటున్నాం. ఓకే, లెట్స్ సీ D all zeros. Let's see the difference. Select POH, procurement overheads. Select procurement overheads. Click on details. Okay. Select procurement overheads. Double click on details. New entries. New entries valid from 01/04/2018, valid to 31/12/999. Controlling area RECO. Overhead type 1 ante actual, 2 ante planned. Okay, 1 ante actual, 2 ante planned. Let's say 2 is planned. Plant ఎందుకు వచ్చిందండి ఇక్కడ? మన డిపెండెన్సీ కీ ఈజ్ ఓవర్హెడ్ టైప్ ప్లాంట్. ఓకే, అందుకని ఇక్కడ ఓవర్హెడ్ టైప్ ప్లాంట్ వచ్చింది. సపోజ్ ప్రాఫిట్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఓవర్హెడ్ టైప్ అండ్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నాం, ప్రాఫిట్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాం, అప్పుడు ఓవర్హెడ్ టైప్ ప్రాఫిట్ సెంటర్ వస్తుంది ఇక్కడ. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిపెండెన్సీ. అర్థమైందండి ఇప్పుడు? ఓకే, ప్లాంట్, మన ప్లాంట్ ఏంటండి గుర్తుందా? RE10 ఏం క్రియేట్ చేస్తాం? POH కదా క్రియేట్ చేస్తాం. సో ఓవర్హెడ్ టైప్ ఏది? 2, ప్లాన్ ఆర్ యాక్చువల్. ఫస్ట్ లెట్ us maintain for plan, then we will maintain for actual. 2 అండ్ ప్లాంట్, మన ప్లాంట్ ఏంటి? What is our plan? We maintain with RE, right? Yeah. And REIL company. REIL కదండి మన కంపెనీ కోడ్. Yeah. RE10, plant is RE10. పోయింది. మొత్తమైంది. శంకర్ లేడా?
ఇప్పుడు చేంజ్ చేశారా? ఎవరు మధ్యలో చేంజ్ చేస్తే ఎట్లా? మొత్తం ఇక్కడ కనెక్షన్ పోయింది. ఏం క్రియేట్ చేస్తాం? వివో బ్యాచ్ పని చేయట్లేదు. RE10 కదా, ఫర్ ఎగ్జాంపుల్ 10%. సేమ్ థింగ్ RE20 ప్లాన్ అండి, దిస్ ఆల్సో ప్లాన్, బట్ ఫర్ RE20 15%. నెక్స్ట్ యాక్చువల్స్, ఓకే, RE10కి లెట్స్ సే 8%. నార్మల్గా సేమ్ యాక్చువల్ ప్లాన్ సేమ్ మెయింటైన్ చేస్తాం, బట్ జస్ట్ ఫర్ అండర్స్టాండ్ మనం మళ్ళీ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలి, వేరియన్స్ అనాలిసిస్ చేయాలి, అప్పుడు డిఫరెన్స్ వస్తుంది అనమాట.
సో ప్లాన్ RE10కి ఎంత, RE20కి ఎంత, యాక్చువల్స్ RE10కి ఎంత, RE20కి ఎంత. సేవ్ ఇట్. నోట్ చేసుకున్నారు. నెక్స్ట్ MOH, సెలెక్ట్ MOH కదా, సారీ AOH. డిపెండెన్సీ కీస్ D all zeros, D000. సి మనకేముందండి, సెలెక్ట్ AOH, డీటెయిల్స్, న్యూ ఎంట్రీస్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ FOH అండ్ AOH? ప్లాంట్ లేదు మనకి ఇక్కడ. ఓకే, వీ డోంట్ హ్యావ్ ప్లాంట్ లెవెల్లో మెయింటైన్ చేయలేదు. ఐ కెనాట్ మెయింటైన్ అట్ ప్లాంట్ లెవెల్. Plan is, for example, 10%. Actual is 15%. That's it. I cannot maintain at plant level. Okay, let's stop it here. We'll discuss tomorrow credit key and define the constants.